కావలసిన పదార్థాలు: కారం తగినంత, కొబ్బరి పొడి తగినంత, ఉప్పు తగినంత, ఎల్లిపాయలు తగినంత వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఆలు కట్ చేసుకునేలోపు ఆయిల్ వేడి చేసుకోవాలి. కట్ చేశాక ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఇలా బొరల గిన్నెలో వేసి వాటర్ మొత్తం ముంపేసుకోవాలి. ఇలా తీసుకొని కొన్ని కొన్ని ఆయిల్లో వేసి మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా పక్కకు తీసుకోవాలి వేరే ప్లేట్లోకి. మళ్ళీ స్టవ్ స్పీడ్గా పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలర్ మారాక తీసుకోవాలి. అలా ఎండుమిర్చి వేయాలి. ఆలు వేయాలి. వేయించి పెట్టుకున్న ఆలు వేయించింది కదా, అది వేయాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ముందు చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం ఉంటుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత ఇది మిక్స్ చేయాలి, బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. రాయలసీమ స్టైల్లో ఆలు ఫ్రై చేశాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. హనీ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పు. స్టార్ట్. హనీ ఎలా ఉందో టేస్ట్? వా, సూపర్ మా.